శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఈ వారం వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానమైన మార్పు ఏంటంటే వీళ్ళకి శని భగవానుడు వక్రగమనం పొందడం జరిగింది. అంటే మిగతా రాశుల వారి మీద శని ప్రభావం ఒక విధంగా ఉంటుంది, కుంభరాశి వారి మీద ఒక విధంగా ఉంటుంది. అంటే కుంభరాశికి శని రాశ్యాధిపతి అవటం వల్ల శని ఉన్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి వీళ్ళ పరిస్థితి మారుతూ ఉంటుంది. అంటే తిరిగి ఈ జాతకుడు చేసినటువంటి పొరపాట్లు తిరిగి సరిదిద్దడానికి, అంటే మనం చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే సమయం మళ్ళా తిరిగి మీకు శని భగవానుడు ఇచ్చాడు. అంటే వక్రగమనం ఉండడం వల్ల రాశి మీద తన ప్రభావం చూపుతుంటాడు. అంటే కొంతకాలంగా రాశి యందు రాహు ఉన్న ప్రభావంగా జాతకుడు ఏవో ఎవరినో నమ్మడమో, నమ్మి మోసపోవడమో, చేయకూడని పనులు చేయడమో, కొద్దిగా అనెతికలుగానో, అన్యాయంగానో, ఏవో స్వార్థంగానో కొన్ని పనులు చేసి ఉండవచ్చు. ఇప్పుడు దానిని సరిదిద్దుకునే సమయం మళ్ళా రావడం జరిగింది. కంప్లీట్గా క్రమశిక్షణతో గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటే జాతకుడు మళ్ళా తిరిగి పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది, కొన్ని బలహీనతలు వదులుకోవలసి ఉంటుంది, కొందరిని వ్యక్తుల్ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి తిరిగి మళ్ళా మంచి రోజులు వచ్చాయని చెప్తాను నేను, ఒక విధంగా చెప్పాలంటే. అంటే వీళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది. వీరు ఎంత కఠినంగా, ఎంత క్రమశిక్షణగా, ఎంత నియమంగా ఉంటే వారు సక్సెస్ అంత వేగంగా రావడం జరుగుతుంది. ఇక శుక్రుడు కూడా మరి నీచపడడం జరిగింది అష్టమ స్థానంలో. అంటే ఇంతకాలం సమాజానికి, ప్రపంచానికి ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచినటువంటి కొన్ని పనులు అవి బయటపడడం ద్వారా మీకు కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నది. అంటే అష్టమం మన బలహీనతలకు కారణమవుతూ ఉంటుంది, రహస్యంగా చేసే పనులకు కారణమవుతుంటుంది. అక్కడ అష్టమంలోకి ఈ శుక్రుడు ప్రవేశించేడు యోగకారకుడుగా, చతుర్థ భాగ్యాధిపతిగా. అంటే మీ యొక్క మంచి పేరుకి, మీ మనశ్శాంతికి డ్యామేజ్ కలిగే విధంగా ఈ అష్టమ స్థానంలో శుక్రుడు సడన్గా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. అంటే ఎవరో ఒకరు మీ చర్యల మీద, మీ దినచర్య మీద మీరు ఏం చేస్తున్నారన్నది కనిపెట్టి అది బయటపెట్టి, అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని లోపరుచుకొని కొన్ని పనులు చేయించుకోవచ్చు. అంటే ఏదో ఒక బ్లాక్మెయిల్కి గురవడం జరుగుతుంది. అది మీ చేసిన మిస్టేకు మీరు దాచుకునే ప్రయత్నం ఇప్పటిదాకా చేయకుండా బయటపడింది, అలాగే బయటపడింది, ఓపెన్ అయిపోవడమే బెటరు. ఎంతకాలం ఈ రహస్యాన్ని దాచి ఇబ్బంది పడి, మీరు ఇబ్బంది పడి అవతల వారిని ఇబ్బంది పెట్టడం కన్నా ఇది బయటపడుతుంది. ఏదైనా ఒక సమస్య కొన్నాళ్ళు ఉంటుంది, దాని తర్వాత అది మామూలు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని వక్రించి ఈ అష్టమ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా మీరు కొద్దిగా ఏదో చర్యల వల్ల అన్పాపులర్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా ఏం లేదు, అది కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మీరు ఏదో బాగా ధనం సంపాదించారు, ఏదో విధంగా ఏదో ఒక సాయం చేసో ఒక సెటిల్మెంట్ సంపాదించారు, ఏదో ₹1,00,00,000 వచ్చింది, అది ఏదో రహస్యంగా తెలియకుండా ఎవరికో అప్పిచ్చారు అనుకుందాం, ఎక్కువ వడ్డీకి అప్పిచ్చారు, అది ఎవరికి తెలియకూడదు అనుకున్నారు. కానీ సడన్గా అది తెలియడం వల్ల ఏంటంటే అది దానివల్ల తప్పేం కాదు, కానీ ఈ విధంగా అది కొద్దిగా నష్టం కలిగించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల లాభం వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు, ఏదేదో లంచం తీసుకొని ఆ డబ్బు సంపాదించడానో, లేదంటే ఎవరన్నా మర్డర్ చేసి అక్కడ డబ్బు దాసేయడానో, లేదంటే దేనికన్నా బ్లాక్మెయిల్ చేసో ఇంకో అక్రమంగా సంపాదించాడు, అక్రమ సంపాదన బయటపడవచ్చు. ఈ అక్రమ సంపాదన బయటపడడం వల్ల కూడా కొంతవరకు అన్పాపులర్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారికి గతంలో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంది. సంపాదించినటువంటి మంచి పేరుకి పెట్టగలిగే ఉంది. అయితే దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ అది ఈ బ్లేమ్ అంతా కూడా సమసిపోయి మళ్ళీ చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది జరిగినా మన మంచిగా అనుకుంటే అంతా హ్యాపీగా ఉంటుంది.
పంచమ స్థానంలో ఈ బుధగ్రహ సంచారం మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క బుద్ధి చాలా పాదరసంగా పనిచేసి ప్రతి సమస్యని మీకు అనుకూలంగా చక్కగా పరిష్కరించుకొని ప్రతి సమస్య నుంచి బయటపడి, ఎందుకంటే 6వ స్థానంలో రవి ఉండడం వల్ల మీరు న్యాయస్థానానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సహజంగా అది మీకు అనుకూలంగానే ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే ఈవెన్ స్త్రీలు పెళ్ళవాలన్నా కూడా గురుబలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్ఠతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో అన్నా పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా
విచ్చేసి ఈ గురువుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.